అందుకే రిప్లై ఏదైతే మన కర్నూలు పశ్చిమ ప్రాంతం అధ్యక్ష పర్టికులర్గా ఆలూరు, మంత్రాలయం, ఆదోని, ఎమ్మెనుగూరు, ప్రత్తికొండ, కొడుమూరు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతాలు 614 మిల్లీమీటర్లు మాత్రమే వర్షం పడేటువంటి దీర్ఘకాలిక కరువు పీడిత ప్రాంతాల అధ్యక్ష ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా 2 కరువు మండలాలు ఆల్రెడీ ఈ యొక్క కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకునే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సంబంధించి మెట్ట ప్రాంతంలోను అదేవిధంగా వెనకబడినటువంటి ప్రాంతంలో తాగునీరు త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వేదావతి ప్రాజెక్టుకి 2019 జనవరిలో 77 జీవో ద్వారా ఆ రోజు 1942 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మెగా ఏదైతే ఏజెన్సీని కూడా ఆ రోజు టెండర్స్ పిలిచి సెలెక్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఒక్క రూపాయి పనులు కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే వేదవతికి సంబంధించి 2 రిజర్వాయర్, ఒకటి ఏదైతే అలహరి రిజర్వాయర్ 2 TMCలు ఏదైతే సామర్థ్యం ఉందో, అదేవిధంగా రెండవది మొలకపల్లి రిజర్వాయర్. ఈ 2 రిజర్వాయర్లు కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా 1 రూపాయి పని కానిటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే 2019, 2024 నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దీనికి సంబంధించి కేవలం 7% మాత్రమే పనులైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎంత దురదృష్టం అంటే ఆ రోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014, 2019లో ఆ రోజు 1942 కోట్ల రూపాయలు ఆ రోజు మేము నిధులు మంజూరు చేస్తే తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిధులు కొత్తగా మంజూరు చేయవలసిన అవసరం లేకపోయినప్పటికీ కూడా మంజూరైనటువంటి నిధుల్లో కూడా 101 కోట్లు మించి ఖర్చు పెట్టలేదంటే ఈ యొక్క ప్రాజెక్టు మీద ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్లక్ష్యం ఏంటనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే భూసేకరణ దగ్గర 4819 ఎకరాలు భూసేకరణ చేయవలసి ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఎంత సిగ్గుచేటంటే కేవలం 9 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేయగలిగింది అని అంటే ఎక్కడ 4819 ఎకరాలు, ఎక్కడ 9 ఎకరాలు అంటే కనీసం సేకరణ చేసినటువంటి భూములకి ఆ CFMS ద్వారా బిల్లులు ఇవ్వలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా బడ్జెట్లో LOC లేక CFMS లో అప్లోడ్ చేయలేనటువంటి పరిస్థితుల్లోనే భూసేకరణ కూడా గత ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి దుస్థితి అధ్యక్ష. అందుకే ఎవరైతే ఏజెన్సీ మెగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పనులు చేయలేక 2022లోనే వాళ్ళు కూడా అక్కడి నుంచి పనులు వదిలిపెట్టేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుచేత ఈ ప్రభుత్వం ఏదైతే అత్యంత వెనకబడినటువంటి యొక్క కర్నూలు పశ్చిమ ప్రాంతానికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఏదైతే ఈ యొక్క 4819 ఎకరాలు భూసేకరణ ఏదైతే ఉందో దానికి ఒక 384 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఏదైతే సివిల్ వర్క్స్ 2 రిజర్వాయర్స్, 3 ప్రెజర్ మెయిన్, 1 గ్రావిటీ కెనాల్, 3 పంప్ హౌసెస్ అంటే టోటల్గా 1456 కోట్లు అంటే 1840 కోట్ల రూపాయలు ప్రజెంట్ దీనికి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం గుర్తించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే గుండ్రేవుల సంబంధించినటువంటి రిజర్వాయర్ పనులు చూస్తే మీకు తెలుసు అధ్యక్ష, ఏదైతే తుంగభద్రకు వచ్చేటువంటి వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీటిని నిల్వ చేసేటువంటి విధంగా గుండ్రేవుల జలాశయం అంటే దగ్గర
20 TMCల నీటిని నిల్వ చేయగలిగినటువంటి సామర్థ్యంతో గుండ్రేవుల మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో 2,810 కోట్లు మరి ఆ రోజు నిధులు మంజూరు చేయడం మధ్య జరిగింది అధ్యక్ష. ఏదైతే గుండ్రేవుల రిజర్వాయర్ ఏదైతే ఉందో ఇది ఏదైతే కెనాల్ ఆయకట్టుకు ఇది ఎక్కువగా ఉపయోగపడేటువంటి జలాశయం అధ్యక్ష. అయితే 2019-2024లో ఈ జలాశయానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అందుకే ఈ రోజు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క భూసేకరణ ఏదైతే ఉందో 23,000 ఎకరాలు భూసేకరణ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ భూసేకరణ మరి ఏదైతే ఇంటర్ స్టేట్ లింకింగ్ అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 10,000 ఎకరాలు, అదేవిధంగా తెలంగాణ నుంచి 7,800 ఎకరాలు, ఏదో కర్ణాటక నుంచి 434 ఎకరాలు, ఈ రకంగా అంతర్రాష్ట్ర సమస్య ఏదైతే ఉందో దీన్ని కూడా అధిగమించి ఈ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క వేదావతి గుండ్రేవుల ఏదైతే వీటిని పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చితంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా అధ్యక్ష. ఏదైతే దయ ఉంచి ఈ యొక్క క్వశ్చన్ అవర్ అంటే చాలా ఇంపార్టెంట్ అవర్ అధ్యక్ష. ప్రజల సమస్యల్ని ప్రతిబింబించేటువంటి అవరు దయ ఉంచి సభను ఆర్డర్లో పెట్టాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ సభ్యులు నిజంగా చాలా సిగ్గుచేటటువంటి విషయం. ఎందుకంటే ఏదో సోషల్ మీడియా గురించి ఏదైతే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే వర్రా రవీంద్ర రెడ్డి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో ఆ వర్రా రవీంద్ర రెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తల్లిని, జగన్మోహన్ రెడ్డి చెల్లిని విననేటువంటి భాషలో, చదవలేనటువంటి భాషలో వాళ్ళు మరి పోస్టులు పెడితే అటువంటి వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఉన్నారని అంటే మరి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. సొంత తల్లి మీద, సొంత చెల్లి మీద పోస్టులు పెట్టినటువంటి వ్యక్తిని వెనకేసుకొస్తూ ఉన్నారని అంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో జగదారిపోయాడు ఈ రోజు అంతా కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దయచేసి ఒక నిమిషం దయచేసి ప్రతిపక్ష సభ్యులకు మనం ఏంటంటే క్వశ్చన్ అవర్ జరుగుతోంది, ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా చేయడం జరగదు. మీరు వేరే ఫార్మెట్ లో రండి, చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధ్యక్ష కొంచెం కూడా బాధ్యత లేకుండా ఈ రోజు మీ గౌరవ సభ్యులు ప్రవర్తిస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అధ్యక్ష సోషల్ మీడియాలో ఆడవాళ్ళ మీద మీరు సభ నడపండి అధ్యక్ష. మీరు సభ నడపాలి. మీరు వాయిదా మీరు సీనియర్ సభ్యులు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, మీకు రూల్స్ తెలుసు, ఎన్నో సమావేశాలు చూశారు. ఒక్కసారి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా చేయాలనే విషయం మీకు కూడా తెలుసు. వేరే ఫార్మెట్ లో రండి, వేరే ఫార్మెట్ లో వస్తే మేము ఎలా చేస్తాం. దయచేసి మీ సభ్యులు కూర్చోమనండి, ప్లీజ్ సభ జరగనివ్వండి. ఇది మంచి పద్ధతి కాదు. బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 13564 మినిస్టర్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. మినిస్టర్